వెల్కమ్ టు అమోఘాస్ హెర్బల్స్. నేను ఇవాళ మాట్లాడిపోయే టాపిక్ చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నానండి. యూజువల్గా మనకు వచ్చే ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్కి లైక్ హెయిర్ ఫాల్ కావచ్చు, డాండ్రఫ్, యాక్నే, వీటికి మనం ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉంటాము. అది మనకి రిజల్ట్స్ బాగా ఇస్తుంది. లైక్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇలా కంటిన్యూస్గా వాడుతూ ఉంటాము. బట్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనకి ఆ ఉన్న ప్రాబ్లం లైక్ తగ్గిన ప్రాబ్లం మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వినప్పుడు లేదా అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇంటర్నలీ అండ్ దెన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. లైక్ ఇంటర్నలీ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, లేకపోతే డి డెఫిషియన్సీ ఉందా. మేజర్ థింగ్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి డి డెఫిషియన్సీ ఉంటుంది, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇలా చెక్ చేసుకొని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ వాటర్, ఫుడ్, ఆయిల్, జంక్, స్లీప్లెస్నెస్, స్ట్రెస్ ఆల్ టుగెదర్ విల్ ఇంపాక్ట్ అండి.